అందుకోసమే అంటారేమో క్యాచెస్ విన్ మ్యాచెస్ అని చెప్పేసి. T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా నిన్న వచ్చేసి మ్యాచ్ 10 అది జరిగింది. సో ఇప్పుడు అదే మనం మ్యాచ్ 10 రివ్యూ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ నెదర్లాండ్స్ అండ్ నమీబియా. సో ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు, నమీబియాకి బ్యాటింగ్ ఇచ్చారు. సో నమీబియా బ్యాటింగ్లో వచ్చేసి లాఫ్టీ ఈటన్, సో ఈ బ్యాటర్ వచ్చేసి అరౌండ్ 40+ స్కోర్ చేశాడు. సో మిగతా వాళ్ళంతా అంతకేం స్కోర్ అయితే చేయలేదు, వస్తున్నారు వెళ్తున్నారు అంతే. ఈ ప్లేయర్ ఒక్కడే 40+ ఏమో స్కోర్ చేశాడు. 20 ఓవర్స్కి గాను నమీబియా వాళ్ళు 8 వికెట్లు కోల్పోయి 156 రన్స్ వాళ్ళు చేశారు. సో ఇందులో వచ్చేసి లైక్ నెదర్లాండ్స్ బ్యాటింగ్లో వచ్చేసి లైక్ లీడ్కి అనుకుంటా, లీడ్కి 2 వికెట్స్ పడ్డాయి. ఇంకా డట్టుకు ఒకటి, ఇంకొకటి క్లాసన్కి ఒకటి, ఇంకొక వేరే బౌలర్కి 2 వికెట్లు పడ్డాయి. సో ఇక 156 టార్గెట్తో లైక్ నెదర్లాండ్స్ వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. సో అందులో వచ్చేసి లీడ్ ఒక్కడే 62 రన్స్ కొట్టాడు. సో వాళ్ళ దాంట్లో కీలక పాత్ర లైక్ నెదర్లాండ్స్ బ్యాటింగ్ లైక్ వాళ్ళు మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోయించింది మాత్రం లీడ్ ఒక్కడే. సో వాళ్ళ దాంట్లో మిగతా వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ అనేది ఇచ్చారు, బట్ లీడ్ అంతా స్కోర్ అయితే వాళ్ళు చేయలేకపోయారు. సో అందుకోసమే ఇఫ్ ఇన్ కేస్ లీడ్ని వాళ్ళు అవుట్ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా గెలిచేవాళ్ళు నమీబియా వాళ్ళు. బట్ లీడ్ ఒక్కడే 60+ ఏమో స్కోర్ కొట్టాడు. సో అందుకోసం ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ అనేది 7 వికెట్ల తేడాతో వాళ్ళు మ్యాచ్ అనేది గెలవడం జరిగింది. అందుకోసమే అంటారు క్యాచెస్ విన్ మ్యాచెస్ అని చెప్పేసి. నెదర్లాండ్స్ టీం వాళ్ళే కాదు, నమీబియా టీం వాళ్ళు కూడా క్యాచెస్ అనేవి చాలా డ్రాప్ చేశారు. ఒకనొక సమయంలో లీడ్ది ఒక క్యాచ్ ఉండే, ఆ క్యాచ్ని వాళ్ళు డ్రాప్ చేయడం వల్ల లీడ్ గాడు 62 రన్స్ ఏమో వాడు చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ వాడి క్యాచ్ అనేది నెదర్లాండ్స్ టీం వాళ్ళు నమీబియా టీం వాళ్ళు ఒకవేళ క్యాచ్ని పట్టుంటే మాత్రం డెఫినెట్గా ఇది ఇంకా టఫ్ మ్యాచ్ అనేది ఉంటుండే. సో బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో ఇంకా వేరే మ్యాచెస్లో వాళ్ళకి ఇంకా మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఆ మ్యాచెస్లో ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసి వాళ్ళు ఇంకా కొద్దిగా గట్టి కాంపిటీషన్ ఇస్తారని అనుకుంటున్నాను. సో ఇది మ్యాచ్ రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాచ్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్. అప్పటి వరకు ఉంటా, సైనింగ్ ఆఫ్.